ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను కూడా రసభాసగా మారాయి. ఎక్కడికక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలతో అట్టుడికిపోయింది. పోలీస్ పహార నడుమ ఈ గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ప్రధానంగా పిల్లలమరి గ్రామంలో, అదేవిధంగా కొడుకొడ గ్రామంలో, కోదాడ, తుంగతుర్తి, తిరుమల గ్రామంలో ఎక్కడికక్కడ కూడా అక్కడున్నటువంటి జనాలు అధికారులపైన తిరగబడ్డారు. అనర్హులకు పథకాలు ఇచ్చారు, పేదవారికి ఎలాంటి పథకాలు అందలేదు. గ్రామ సభల్లో చర్చించి సర్వే చేసిన అనంతరమే జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పుడు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన దాని ప్రకారం ఈ లిస్టు విడుదల చేశారంటూ కూడా సామాన్య ప్రజల నుంచి, పేదల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది, దుమారం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ పోలీస్ పహార నడమ ఈ గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడింది. స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి తూతు మంత్రంగా గ్రామ సభలు నిర్వహించి కొద్దిమందిని మాత్రమే జాబితాలో చేర్చి మరికొద్ది మందికి నోట్లో మట్టి కొట్టేలాగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందంటూ కూడా సామాన్య ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూపాలరెడ్డిపైనే దాడికి యత్నించారు. ఏదైతే ఈరోజు కేటీఆర్ గారి రైతు మహాధరణ ఉందో దానికి సంబంధించి స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అభిమానంతో ఎక్కడికక్కడ కౌటౌట్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా ఎక్కడికక్కడ కూడా మున్సిపల్ అధికారులు ప్రైవేటు కూలీలను పెట్టి ఆ ఫ్లెక్సీలన్నిటి కూడా ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన కుర్చీలతో దాడి చేసి ఒక భీతాహ వాతావరణం సృష్టించారు. ఎటకేలకు పోలీసులు భూపాలరెడ్డిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ నానా హంగామా చేశారు, నానా బీభత్సం చేశారు. పోలీసుల తీరు పట్ల, కాంగ్రెస్ పార్టీ గుండాల తీరు పట్ల కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్రజాస్వామ్యంగా పోలీసు రాజ్యం నడుపుతూ నల్గొండ జిల్లాలో అరాచకం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.